ఇండస్ట్రీలో ఎవరు ఎప్పుడు హైలో ఉంటారు, ఎవరు ఎప్పుడు లోలో ఉంటారు అని చెప్పడం చాలా కష్టం. ఒకప్పుడు స్టార్ హీరోలకు హిట్స్ ఇచ్చిన డైరెక్టర్స్ పరిస్థితి ఇప్పుడు చాలా కష్టంగా మారింది. సినిమాలు లేక, ప్రాజెక్ట్స్ రాక చాలా ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. అలాంటి డైరెక్టర్స్లో డైరెక్టర్ కొరటాల శివ కూడా ఉన్నాడని తెలుస్తోంది. ఒకప్పుడు పరాజయమే ఎరుగని దర్శకుల లిస్టులో రాజమౌళి తర్వాత కొరటాల శివ పేరు ఉండేది. ఒకే ఒక్క సినిమా అతడిని అధపాతాళానికి నెట్టేసింది. అదే ఆచార్య. మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ మల్టీ స్టారర్గా నటించిన ఈ సినిమా ఎన్నో అంచనాల మధ్య రిలీజ్ అయి భారీ పరాజయాన్ని అందుకుంది. సినిమా హిట్ అయితే హీరో ఖాతాలోకి, ఫ్లాప్ అయితే డైరెక్టర్ ఖాతాలోకి అని టాలీవుడ్లో చాలా మంది చెప్పుకొస్తారు. అలాగే ఆచార్య కొరటాల ఖాతాలో పడింది. పాదఘట్టం అనే పేరు ఆచార్యలో ఎన్నిసార్లు వచ్చిందో దానికి డబుల్, త్రిబుల్ విమర్శలు కొరటాల మీద పడ్డాయి. ఇక ఆచార్య డిజాస్టర్ నుంచి తప్పించుకోవడానికి చాలా కష్టపడి దేవరను పట్టాలెక్కించాడు. ఎలాంటి తప్పు జరగకుండా ఒక శిల్పం చెక్కినట్లు చెక్కి ప్రేక్షకుల ముందు వదిలితే మంచి విజయాన్ని అందుకుంది. హిట్ తర్వాతైనా కొరటాల లైఫ్ మారుతుంది అనుకుంటే అదీ లేదు. దేవర తర్వాత ఇప్పటివరకు ఒక్క ప్రాజెక్టు మొదలుపెట్టింది లేదు. అందుతున్న సమాచారం ప్రకారం దేవర 2 కూడా ఆగిపోయిందని తెలుస్తోంది. ప్రస్తుతం కొరటాల పరిస్థితి దారుణంగా ఉందని తెలుస్తోంది. సీనియర్ హీరోలు కాకుండా మిగతా వారితో చేయడానికి చూస్తున్నాడట. మిడ్ రేంజ్ హీరోలు అస్సలు ఖాళీ లేరు. ఇక కుర్ర హీరోలైన రామ్, నాగచైతన్యకు ఈ మధ్యనే కొరటాల తన స్క్రిప్ట్స్ను వినిపించాడట. అయితే తాను డైరెక్ట్ చేయకుండా కేవలం సూపర్వైజింగ్ మాత్రమే చేస్తానని చెప్పాడట. కానీ ఇద్దరూ ఆ స్క్రిప్ట్ను రిజెక్ట్ చేసినట్లు సమాచారం. దేవర లాంటి హిట్ అందుకున్నాక కూడా కొరటాల ఒక ప్రాజెక్ట్ కోసం ఇంతలా కష్టపడడంతో ఫ్యాన్స్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పాపం కొరటాల అంటూ సానుభూతి చూపిస్తున్నారు. ఇంకొంతమంది కొరటాల పని అయిపోయిందంటూ చెప్పుకొస్తున్నారు. మరి కొరటాల బౌన్స్ బ్యాక్ ఎప్పుడవుతాడు అనేది చూడాలి.